దళిత క్రైస్తవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపు కల్పించాలని మే 20వ తేదీన గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు ఫాదర్ చంద్రమోహన్, బ్రహ్మయ్య మాదిగ, బత్తుల అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని బ్రాడేపేటలో గల జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆ తీర్పు దళితుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ప్రొఫెసర్ కాశీం హాజరవుతారని తెలిపారు. 1950 సంవత్సరంలో వచ్చిన రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను కల్పించిన ఆర్టికల్ 25కు ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకమని వారు వెల్లడించారు. దళితుల మతం మారినంత మాత్రాన వివక్షత పోదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్ లో చర్చించి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నశ్రీ, నల్లపు నీలాంబరం, విజయ్ కుమార్, శేషయ్య, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవులకు మరి ముఖ్యముగా దళిత క్రైస్తవులకు ఈ సభాముఖముగా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ నెల మే నెల 20వ తారీఖున 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగేటువంటి ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలివచ్చి మన గొంతుకను ఈ యొక్క సిటీకి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది అన్ని సంస్థల వారు అన్ని ప్రజానాయకుల సంఘాల వారు కలిసి చేస్తున్నటువంటి బహిరంగ సభ కావున అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగే యొక్క మహా బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి క్రైస్తవుడు కూడా తరలి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక భారతదేశానికి ప్రపంచ దేశములో గొప్ప పేరుంది, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని. అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం, మాట్లాడవచ్చు, ప్రొఫెషన్ని ఏ వృత్తిని నువ్వు అవలంబించవచ్చు, ఏ మతాన్నైనా నువ్వు పాటించవచ్చు. కానీ రాను రాను మనకున్న స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా నా భాషలో చెప్పాలి అంటే అన్నీ ఇస్తూనే మళ్ళా లాగేసుకుంటున్నారు. 14, 15, 16 ఆర్టికల్స్ కానివ్వండి, 25వ ఆర్టికల్ కానివ్వండి స్వేచ్ఛను ఇస్తున్నాయి. కానీ మళ్ళా ఆ స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు. ఈ గుడికి వెళ్తే, ఈ ఆలయానికి వెళ్తే మీకు వర్తించదు కాబట్టి పోవద్దు అంటే ఇండైరెక్ట్ గా మరలా అవరోధాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము సహించేది కాదు. ఇది అన్యాయం. క్రైస్తవ సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల చేస్తున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి దాన్ని ఎదిరించడానికే ఇది కుదరదు, ఇది సమంజసం కాదు, ఇది న్యాయ సంబంధమైనది కాదు అని మా గొంతుకను వినిపించడానికే ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా ఈనాడు బ్రహ్మయ్య గారు రావటం, వారి యొక్క వాయిస్ వినిపించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండబడినటువంటి ఓ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 133 చర్చలను కూల్చడం జరిగింది. 300 చర్చలకు నోటీసులు ఇస్తూ తన మనువాదపు ఎజెండాని అక్కడ రాజ్యమేలే విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి దళిత క్రైస్తవుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే రఘురామకృష్ణరాజు గారిని ఆ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. వారిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో మనువాద ఎజెండాని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోవడం అంటే దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి వైఖరి కూడా పేటతెల్లమవ్వాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం కోసం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండా ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఉండాలని, ఒకే మతం ఉండాలని, ఒకే ఉండాలని, ఒకే శ్మశానం ఉండబడినటువంటి ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగమంటే ఈ దేశంలో దళితులు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింల్ని, ఈ దేశంలో ఉండబడిన క్రైస్తవుల్ని లేకుండా చేసి ఒక హిందూ దేశంగా ఈ దేశాన్ని పరిపాలించాలని కుట్రగా తెరదీసిన సందర్భంలో దానిని తిప్పికొడుతూ
ఈ సమాజంలో ఉండబడినటువంటి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, మైనారిటీలు, సమస్త వర్గాల ప్రజలు, అంబేద్కర్ వాదులందరూ కూడా ఏకమై మనకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని నుంచి జాతులు కాపాడుకోవడానికి కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతూ, దానిలో భాగంగా ఈ నెల 20న జరగనున్నటువంటి బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం కూడా అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి గౌరవ పెద్దలు కంచె ఐలయ్య గారు, ఆయన సూటిగా కొన్ని సంవత్సరాల క్రితమే ఒక ప్రశ్న వేశాడు, నేను ఎట్లా హిందువునవుతా అని. ఆ కంచె ఐలయ్య గారు ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా మా చిరకాల మిత్రుడు ప్రొఫెసర్ కాశం గారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు మా క్రైస్తవ పెద్దలు చిన్నబత్తన భాగ్యయ్య గారు, అదేవిధంగా జోహన్ బాబురావు గారు రెవరెండ్ వారు హాజరవుతున్నారు. భక్తులుగా చంద్రమోహన్ గారు, నేరి దియాస్